నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముస్లింల కోసమే పుట్టినటువంటి పార్టీ మాది. ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటాము. ముస్లింస్ మా ఓటు బ్యాంకు, నా ముస్లింలు, నా మైనారిటీలు అని చెప్పి ఊసరవెల్లిలాగా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి లిటరల్గా ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకు, అదేవిధంగా ఆయన్ని నమ్ముకున్న ఓట్లు వేసిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడనే చెప్పాలి. ఎందుకంటే నిన్న సభలో ఈ పెద్ద మనిషి వైవి సుబ్బారెడ్డి గంట సేపు సొల్లు చెప్పి ఓట్లు వేసేటప్పుడేమో బిల్లుకు అనుకూలంగా వేశారు. ఓట్లు అనుకూలంగా వేసిన దానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో, ఈ వెన్నుపోటు ఏదైతే ఉందో ముస్లింలు బగ్గుమంటున్నారు. అసలు ఏం జరిగిందంటే నిన్న సభలో మాట్లాడేటప్పుడు రాజ్యసభలో ఈ పెద్ద మనిషి అంటాడు, వక్త్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, వక్త్ ఆస్తులను కాపాడడంలో టీడీపీ విఫలమంట. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆర్టికల్ 13, 14, 25, 26లను వక్త్ బిల్లు ఉల్లంఘిస్తోంది. ముస్లిం వర్గానికి అండగా ఉండేందుకు దీనిని వ్యతిరేకించాం. ఏపీలోని 50 లక్షల మంది ముస్లింలను టీడీపీ మోసం చేసింది అని చెప్పి ఇంత పెద్ద లెక్చర్ ఇస్తే ముస్లింస్ అందరూ ఏమనుకున్నారు, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పి అందరూ అనుకుంటే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి 7 రాజ్యసభ ఎంపీలు వక్త్ బోర్డుకు అనుకూలంగా ఓటు వేశారు. అమిత్ షాకు భయపడో, కేసులకు భయపడో, లేదా మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతారని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ సడన్ గా ప్లేటు ఫిరాయించి ఉదయం 4 గంటల ప్రాంతంలో ప్లేటు మార్చి వాళ్లను నమ్ముకున్నటువంటి ముస్లిం సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్లకు అధిక శాతం ఓట్లు వేశారని వాళ్ళు భావిస్తున్నటువంటి ఆ వర్గానికి లిటరల్ గా వెన్నుపోటు పొడిచారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు కాదు, బీజేపీ ఏ బిల్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించినటువంటి బిల్లు ఏదైనా ఉందా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇప్పుడు వక్త్ బోర్డు విషయం కావచ్చు, దేంట్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. దానికి కారణం ఏమంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. గొర్రెలు వీళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. అక్కడ స్పీచ్ ఏమో అగైనిస్ట్ గా ఇద్దాము, ఓట్లేమో ఎన్డీఏకి అనుకూలంగా వేసి ఆ వక్త్ బిల్లును పాస్ చేపిద్దామని ప్రతిసారి ఇలాగే చేశారు. కానీ ఆయన అనుకుంటా ఉండేది దాన్ని ముస్లిం సామాజిక వర్గము గమనించడం లేదు అనుకుంటున్నాడు. కానీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. 2024 ఎన్నికల్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకోకుండా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బరాబర్ సపోర్ట్ చేశారు. 4 సవరణలు చెప్తే 3 సవరణలు కూడా ఏవైతే పేద ముస్లింలకు ఉపయోగపడతాయో ఆ సవరణలు కూడా ఆయన చేయించుకోగలిగాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బరాబర్ సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సపోర్ట్ చేయను అని చెప్పి ముస్లింలకు హామీ ఇచ్చి తన నాయకుల దగ్గర సభలో మాట్లాడించి అర్ధరాత్రి ఓటింగ్ జరిగితే 7 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు సిగ్గు లేకుండా పోయి ఓటు అయితే వేసి వచ్చినారు. ఓటు వేయడాన్ని నేను తప్పు పట్టలేదు. డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు ముస్లింలను మోసం చేయాలని ఇటువంటి దుర్మార్గమైన చర్య చేశారో నిజంగా ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా. ముస్లింలు కూడా ఖచ్చితంగా గమనించాలి. మిమ్మల్ని ఏ విధంగా మీ కోసము, మీ సామాజిక వర్గం కోసము ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తన గొంతు ఎత్తాడా? లేదే. మరి ఓట్లు ఎందుకు వేస్తారు? ఈ విషయంలో షర్మిలాను మనం మెచ్చుకోవాలి. షర్మిలకు నెంబర్ లేకపోయినా షర్మిల వాళ్ళ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ఇండియా అలయన్స్ ఏదో 88 ఓట్లు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వేశారు. సో మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేకనో, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేకనో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా గమనించి కనీసం షర్మిల కన్నా సపోర్ట్ చేయండి. షర్మిల మంచి స్టాండ్ తీసుకునింది, ఏమైతే చెప్పిందో వాళ్ళ పార్టీ అదే చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి మాట తప్పాడు, ముస్లింలకు వెన్నుపోటు పొడిచాడు. ఇక్కడ చూడండి, రాజ్యసభలో నిన్న ఏ పార్టీలు దొంగాటాడిందో ఇక్కడ చూడండి లిస్ట్ ఉంది. రాజ్యసభలో దొంగాటాడిన పార్టీల విషయం బట్టబయలైంది. రాజ్యసభలో వక్త్ సవరణ బిల్లు 2023 ఆమోదం పొందింది. ఏ విధంగా ఆమోదం పొందిందంటే రాజ్యసభలో వక్త్ సవరణ బిల్లు 2023 పై జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 128 మంది ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీంతో ఆ బిల్లు ఆమోదం పొందింది. మద్దతు తెలిపిన పార్టీలు అంటే ఈ 128 ఓట్లు వేసినటువంటి పార్టీలు ఏవంటే
భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలు, మన రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేనకు ఇంకా రాజ్యసభలో అయితే ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే పాల్గొనింది. మద్దతు తెలిపిన పార్టీలు బీజేపీ, దాని మిత్రపక్షాలు. సభలో చర్చలో ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ చివరి నిమిషంలో తమ విప్ను జారీ చేయకుండా, ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లును వ్యతిరేకించాలంటే విప్పు జారీ చేసి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాటలేమో వ్యతిరేకంగా మాట్లాడించి విప్పు జారీ చేయకుండా ఆ మిగిలినటువంటి 7 మంది ఎంపీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయమని చెప్పించి ఓట్లయితే వేపించాడు. చూడండి, మద్దతుగా ఓటేసి దొంగాట ఆడిన పార్టీలు ఏవేవంటే బిజు జనతాదళ్లు 7 మంది వేసినారు, వైఎస్ఆర్సీపీ అక్షరాల 7 మంది బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశారు. జనతాదళ్ సెక్యులర్ 1, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంట ఎన్సీపీ 3 సభ్యులు. వ్యతిరేకించిన పార్టీలు, బరాబర్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఏవంటే ఇండియా కూటమి 88 మంది సభ్యులు, భారతీయ రాష్ట్ర సమితి 4, అన్నా ద్రవిడ మున్నేట్ర కళిగం ఇది వచ్చి తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు 3. ఈ 7 ప్లస్ 88 95 మంది వ్యతిరేకంగాను 120 మంది అనుకూలంగాను ఓటేస్తే నిన్న రాజ్యసభలో బిల్లు కూడా పాస్ అయిపోయింది. సో నేనేం చెప్తానంటే ఈ జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ ముస్లింస్ గమనిస్తున్నారు, గమనించాలి కూడా. మీకు ఒక మాట చెప్పి అక్కడ ఢిల్లీలో వెళ్ళి ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా ముస్లింలకు సంబంధించి కానీ, అదేవిధంగా క్రిస్టియన్స్ కు సంబంధించి మణిపూర్లో అల్లర్లు జరిగితే షర్మిల స్పందించింది కానీ జగన్మోహన్ రెడ్డి నోరు కూడా విప్పలేదు. సో జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ అంటే భయము, ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి. ఆయన రాజకీయం చేసేదే కేసుల నుంచి తప్పించుకోవడానికే కానీ ముస్లింలను ఉద్ధరించడానికో క్రైస్తవులను ఉద్ధరించడానికి కానే కాదు. ఈ విషయము ఓటు వేసేటువంటి ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి, అదేవిధంగా క్రైస్తవులైనటువంటి సోదరులు సోదరిమణులు గుర్తించుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.